హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పుష్ప 2 వల్లే ది రాజా సాబ్ ఆలస్యమైందా అన్న టాపిక్ గురించి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా మొదట 2025 ఏప్రిల్లో రిలీజ్ అవ్వాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ సంక్రాంతి 2026కి వాయిదా పడింది. మరి కారణం ఏంటని అనుకుంటున్నారా? ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ చెబుతున్నారు, విఎఫ్ఎక్స్ వర్క్ వల్లనే సినిమా ఆలస్యం అయ్యింది. అసలు విషయం ఏంటంటే ది రాజా సాబ్కి పనిచేస్తున్న విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఇప్పుడు పుష్ప 2 లాంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండిపోయాడు. అందుకే ది రాజా సాబ్కి సంబంధించిన గ్రాఫిక్స్, విజువల్స్ వర్క్ పూర్తి అవ్వలేదు. దీంతో మారుతి టీం పెద్ద షాక్ తగిలింది. ప్రొడ్యూసర్ చెప్పిన మాటల్లోనే ఆ వ్యక్తి మాతో డిమాండ్స్ పెట్టాడు, టైం వృధా చేశాడు, కానీ పుష్ప 2 వర్క్కి ప్రాధాన్యం ఇచ్చాడు. ఇక సినిమా టీం ఫైనల్గా నిర్ణయించింది తమ సొంత విఎఫ్ఎక్స్ టీంని ఏర్పాటు చేయాలని. ఎందుకంటే ఈ ఆలస్యం వల్ల సినిమా షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది. ది రాజా సాబ్ టీం మాత్రం చెప్పింది, ఇది ప్రభాస్ డేట్ ఇష్యూ కాదు, ఇది ప్యూర్ టెక్నికల్ ఇష్యూ. ఇక ప్రస్తుతం కొత్త టీంతో విఎఫ్ఎక్స్ పనులు వేగంగా జరుగుతున్నాయట. మొత్తానికి చెప్పాలంటే పుష్ప 2 వర్క్ ప్రెజర్ వల్లే ది రాజా సాబ్ ఆలస్యం అయినట్టు కనిపిస్తుంది. కానీ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్, సినిమా సన్నివేశాలు, సాంగ్స్ అన్ని మైండ్ బ్లోయింగ్గా వస్తున్నాయట. సీ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.